హాయ్ పిల్లలు, ఈరోజు చిన్న గణేశుడు ఎలా పుట్టాడో ఆ మాయాజాలమైన హృదయాన్ని హత్తుకునే కథను మీకు చెప్పబోతున్నాను. కైలాస పర్వతాలపై పార్వతీదేవి ఒక ప్రశాంతమైన పవిత్రమైన ప్రాంగణంలో స్నానం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె తన శరీరమంతా మాయాజాలం కలిగిన పసుపు పేస్ట్ను అప్లై చేసుకుంటూ దైవిక ప్రేమతో భక్తితో తన్ను తాను సిద్ధం చేసుకుంది. మిగిలిన పసుపుతో ఆమె ప్రేమతో మెరిసే కళ్లతో ఉన్న ఒక చిన్న బొమ్మను తయారు చేసి తన తలుపు వద్ద కాపలా ఉండమని పెట్టింది. ఆమె అతనికి ప్రాణం పోసి అతనికి గణేశుడు అని పేరు పెట్టింది. అతను ఆకాశమంతా ఉన్న పిల్లలలోని అత్యంత అందమైన బిడ్డ. ఆమె అతనితో, నా ప్రియమైన కుమారుడా, ఈ తలుపు కాపాడు, నేను తిరిగి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు అని చెప్పింది. గణేశుడు ధైర్యంగా తలుకాలు. చిన్న గణేశుడు తల్లి చెప్పినట్లే నిలబడిపోయి ఆమెను కాపాడుతూ ఉన్నాడు. అతను చిన్నవాడే అయినా అతని హృదయం చాలా ధైర్యంగా ఉండేది. తక్కువ సమయంలోనే శివుడు తన ధ్యానం నుండి ఇంటికి తిరిగొచ్చాడు. తన మార్గాన్ని ఒక చిన్న బాలుడు అడ్డుకుంటున్నాడని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. నా తల్లి ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దని చెప్పింది అని గణేశుడు మర్యాదగా అన్నాడు. శివుడు గొప్పదేవుడైనా గణేశుడు మాత్రం కదల్లేదు. ఒక మాయాజాల యుద్ధం మొదలైంది. బాణాలెగురుతున్నా ధైర్యవంతుడైన చిన్న గణేశుడు తన తల్లి మాటలను తన శక్తినంతా ఉపయోగించి కాపాడాడు. ఆ క్షణంలో శివుడు ఒక పెద్ద తప్పు చేశాడు. అచానక్గా ఆకాశం చీకటిగా మారింది. మెరుపులు కొండలపై గర్జించాయి. పార్వతీదేవి బయటకు వచ్చి ఆమె హృదయం విరిగిపోయింది. ఆమె ధైర్యవంతుడైన చిన్న కుమారుడు ఇప్పుడు నిశ్చలంగా ప్రాణం లేని స్థితిలో పడ్డాడు. తన తప్పును గ్రహించిన శివుడు గణేశుని తిరిగి బ్రతికిస్తానని హామీ ఇచ్చాడు. ఒక దయగల జీవికి చెందిన తలని తీసుకురావాలని తన అనుచరులను పంపాడు. వారు ఒక మృదువైన చిన్న ఏనుగు తలతో తిరిగి వచ్చారు. శివుడు ఆ బాలుడి శరీరంపై ఆ ఏనుగు తలని జాగ్రత్తగా మాయాజాలంతో ఉంచాడు. సున్నితమైన స్పర్శతో దైవిక శక్తితో శివుడు ఆ బాలుడి ప్రాణం లేని శరీరానికి ఏనుగు తలని కలిపాడు. అప్పటికి బాలుడు చనిపోయి స్పృహలో లేడు. మాయాజాలమైన బంగారు వెలుగు ఆకాశాన్ని నింపింది. గణేశుడు మధురమైన చిరునవ్వుతో మేల్కొన్నాడు. పార్వతి అతన్ని ఎప్పటికన్నా బలంగా ఆలింగనం చేసుకుంది. శివుడు అతన్ని ఆశీర్వదిస్తూ, ఈ రోజు నుండి నిన్ను ముందుగా పూజిస్తారు, నీవు అన్ని అడ్డంకులను తొలగించి అందరికీ ఆనందాన్ని తీసుకొస్తావు అని అన్నారు. అందుకే మనం వినాయక చవితిని జరుపుకుంటాం. సంగీతం, నాట్యం, అపారమైన ప్రేమతో తెలివైన మరియు చంచలమైన గణేశుడిని మనం ఆహ్వానిస్తాం.